నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ కథ బ్రహ్మాండ పురాణము నుండి గ్రహించబడింది. ధర్మనందనుడు శ్రీకృష్ణుణ్ణి వాసుదేవ, వైశాఖ మాసంలోని కృష్ణపక్షమునందు వచ్చే ఏకాదశికి ఏమి పేరు? ఆ ఏకాదశి మహత్యమును వినాలని కుతూహలపడుతున్నాను అని ప్రార్థించాడు. వివరంగా చెప్పమని అడిగాడు. అప్పుడు యశోదానందనుడు ధర్మనందునితో, లోకహితాన్ని కోరుకుంటూ మంచి ప్రశ్న వేశావయ్యా. వైశాఖ కృష్ణ ఏకాదశి మానవుల మహాపాపములను నశింపజేస్తుంది. అంతేకాక విశేషమైన పుణ్యమును కూడా ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశికి అపర అని పేరు ఉన్నది. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించేవారు లోకములో విశేషమైన కీర్తిని పొందుతారు. లోకంలో అబద్ధపు సాక్ష్యము చెప్పేవారు ఉంటారు. ఆ సాక్ష్యము మహానరకాన్ని కలిగిస్తుంది. అలాగే కొలతలు తప్పుగా కొలిచేవారుంటారు. తక్కువ తూనిక రాళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలను మోసం చేసే వర్తకులు, తాము వేదము చదువుకోకపోయినా కూడా వేదము చదువుకున్న వారి వలె అమాయకులను మోసం చేసే బూటకపు పండితులు, తనకు శాస్త్రము తెలియకపోయినప్పటికీ శాస్త్రజ్ఞానము కలవారి వలె నటించేవాడు, అంటే జ్యోతిష్యము, వైద్యము మొదలగు శాస్త్రములు, ఇలాంటి వారు కూడా మహానరకమునే పొందుతారు. ఈ విధమైన ఘోరమైన పాపములను చేసిన వారు కూడా ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే ఆయా పాపముల నుండి విముక్తిని పొంది సన్మార్గులు అవుతారు. క్షత్రియుడు యుద్ధరంగంలో నుండి వెనుకకు తిరిగి వెళ్లకూడదు. యుద్ధరంగంలో మరణించిన వారికి స్వర్గము లభిస్తుంది. వెనుకకు వెళ్లిన వారికి ఘోరమైన నరకము లభించును. పిరికి పంద ఏ ధర్మాచరణకు పనికిరాడు. వాడు మహాపాపి అని పిలువబడతాడు. యుద్ధంలో పారిపోయి వచ్చిన వాడు కూడా ఈ అపరా ఏకాదశి వ్రతమును ఆచరిస్తే ఆ పాపము నుండి విముక్తిని పొందుతాడు. గురువు వద్ద విద్య నేర్చుకొని ఆ విద్య నేర్పిన గురువునే నిందించిన వాడు మహాపాతకుడవుతాడు. అటువంటి గురుద్రోహి కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తే ఆ పాతకము నుండి విముక్తిని పొందుతాడు. సద్గతిని పొందగలడు. ఉత్తమమైన జన్మ వస్తుంది. కార్తీక మాసంలో వరుసగా 3 పుష్కర కాలములందు స్నానము చేసిన వాడు ఏ ఫలితాన్ని పొందుతాడో ఆ పుణ్యఫలమును, కావేరీ నదికి పుష్కరములు వచ్చినప్పుడు స్నానము చేసిన కలుగు పుణ్యమును, ప్రతి సంవత్సరము మాఘమాసంలో మకర రాశి యందు సూర్యుడు ఉండగా స్నానం చేస్తే ఏ పుణ్యము వస్తుందో ఆ పుణ్యమును, కాశీక్షేత్రంలో శివరాత్రి నాడు ఉపవాసము చేస్తే ఎంత మహాపుణ్యము కలుగుతుందో ఆ పుణ్యము, గయలో పితృదేవతలకు పిండ ప్రదానము చేసినందువలన కలుగు పుణ్యము, సింహరాశి యందు బృహస్పతి ఉండగా నాసికా త్రయంబకంలో కుంభమేళా జరుగు సమయంలో గోదావరి నది యందు స్నానము చేసినందువలన కలుగు పుణ్యము, హిమాలయ పర్వతములలోని బదరీ కేదార్నాథుల యాత్ర చేసినందువలన కలుగు మహాపుణ్యము, కురుక్షేత్రమునందు సూర్యగ్రహణ సమయమున గజదానము, అశ్వదానము, సువర్ణదానము చేసినప్పుడు ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము, యజ్ఞము చేసి తనకున్న బంగారం అంతటిని దానము చేసినందువలన కలుగు పుణ్యము ఈ అపర ఏకాదశి ఉపవాస వ్రతము చేసిన వారు పొందుతారు. సగము ప్రసవించిన గోవును, బంగారమును, భూమిని దానము చేసినందువలన కలిగే పుణ్యము అపరా ఏకాదశి ఉపవాసము వలన కలుగును. అపరా ఏకాదశి మానవులకు గల పాపములు అనే చెట్టుకు గొడ్డలి వంటిది. గొడ్డలితో ఎంతటి మహావృక్షమునైనను పడగొట్టగలం కదా. అలాగే ఈ అపరా ఏకాదశి ఉపవాస వ్రతమనే గొడ్డలి ద్వారా పాపములనే మహావృక్షములను సమూలముగా నాశనము చేసుకోవచ్చును. పాపములు అనే కట్టెలకు దావాగ్ని వంటిది ఈ అపరా ఏకాదశి. దావాగ్ని వలన మహారణ్యములోని అనేక రకములైన పచ్చి ఎండు కట్టెలు అన్నీయు కాలి బూడిదవుతాయి. అట్లాగే ఈ అపరా ఏకాదశి మహత్యము వలన మానవులు సమస్త పాపములనే కట్టెలను బూడిద చేసుకోవచ్చును. ఈ వ్రతము పాపములచే చీకటికి సూర్యుని వంటిది. సూర్యోదయము కాగానే చీకటలన్నీయు తొలగిపోతాయి కదా. అదేవిధంగా ఈ అపరా ఏకాదశి వ్రతము చేసిన వారికి పాపములనే చీకట్లు తొలగిపోతాయి. జ్ఞానమనే వెలుగు కనిపిస్తుంది. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతమును చేసి త్రివిక్రముని పూజించిన మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. చివరకు విష్ణులోకమును చేరుకుంటాడు.
యుధిష్ఠిర మహారాజా, లోకహితార్థము నీవు ప్రశ్న వేశావు. అదే లోకహితాన్ని కోరుకునే నేనే నీకు ఈ విషయం అంతటినీ చెప్పాను. ఈ మహత్యం చదివినా వినినా మానవులు సమస్త పాపముల నుండి విముక్తులగుతుంటారు. ఈ రోజు ఏకాదశి మాత జన్మ కథ వింటే జన్మ చరితార్థం అవుతుంది. మనం ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాం. కృతయుగములో ముర అనే అసురుడు ఉండేవాడు. అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను, దైవభక్తులను, ఋషులను అందరినీ పీడించసాగాడు. అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు. దానితో మానవులు, దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే. ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా? ఆఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు. విష్ణుమూర్తి మురతో 1000 సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు. కానీ మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు. దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు. విష్ణుమూర్తి యుద్ధం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలువబడే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తారు. మురాసురుడు ఆ గుహలోపలికి వెళ్తాడు. అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకొని కత్తిని ఊపుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది. ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది. మురాసుర శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది. దానితో మురాసురుడు ఆ హుంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు. ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుని చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు. ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి దేవి చంపటం చూశారు. ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు. విష్ణువు తన స్త్రీ శక్తి చేసిన గొప్ప పనికి సంతోషించి నీకు ఏ బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు మాత ఇలా అడిగింది, స్వామి, ఎవరైతే నాకు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క అన్ని రకాల పాపాలను తొలగించి వారికి మోక్షం కలిగేలా దీవించండి. అంతేకాక నేను అన్ని తీర్థయాత్రలలోనూ ధర్మ ధ్యానాలలోనూ ప్రాముఖ్యత కలిగిన దానినై భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తి నాకు ఇవ్వమని కోరెను. విష్ణువు తదాస్తు అని ఆశీర్వదించెను. ఏకాదశి తిథి రోజున జన్మించినందున నిన్ను ఏకాదశిగా పిలుస్తారు. నీవు మానవులతోనే కాకుండా దేవుళ్లతో కూడా పూజించబడతావు. నిన్ను పూజించిన వారికి ప్రపంచంలోని అన్ని రకాల సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి మరియు జీవితానంతరం మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి పలికెను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.